హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 34. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రేష్ఠ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఆది నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. చేసింది చాలక నేను డ్రాప్ చెయ్యనా అని అడుగుతున్నాడు. సిగ్గు లేకపోతే సరి అని ఆది మీద రుసరుసలాడుతూ అంటూ లోపలికి వెళ్ళింది శ్రేష్ఠ. ఒక్కసారైనా తను మాట్లాడే ఛాన్స్ ఇస్తే అసలు జరిగిందంతా చెప్పాలని ఆది వెయిట్ చేస్తున్నాడు. కానీ శ్రేష్ఠ అలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ రాక్షసి నేను చెప్పే మాట ఎప్పుడు వింటుందో ఏంటో అనుకుంటూ ఆఫీస్ దగ్గర కారు ఆపి వెళ్తాడు. హాయ్ రా. హాయ్ శేఖర్, వచ్చి కూర్చో అంటాడు జై. మళ్ళీ ఏమైంది? ఏం లేదు, ఈసారి నా పర్సనల్ వర్క్, నీ హెల్ప్ కావాలి. అంత పెద్ద మాటలు వద్దులే కానీ ఏంటో చెప్పు. చాలాసార్లు నాకు హెల్ప్ చేశావు, ఇప్పుడు నేను నీకు ఆ మాత్రం చేయనా అంటాడు జై. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. నీ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది కదా? అవును, సరైన వాళ్ళ కోసం చూస్తున్నాను అంటాడు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, జాబ్ ఇస్తావా? ఎవరా అమ్మాయి? ఏంటా కథ? చెప్పు చెప్పు, నేను కూడా వింటాను అంటాడు జై. జై, నువ్వు అనుకునేలాగా కాదు. నీకు తెలుసు కదా, చిన్నప్పుడు అమ్మా నాన్న చనిపోతే నేను మా మావయ్య దగ్గర ఉన్నాను. నన్ను కూడా వాళ్ళ అమ్మాయితో సమానంగా పెంచారు. కానీ మావయ్య మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నిలబడాలి అనుకొని బయటకు వచ్చి డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టాను. అది బాగా పికప్ అయింది. వాళ్లకు ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ చేశాను. అది హెల్ప్ అని నేను అనుకోవట్లేదు, అది నా బాధ్యత. రీసెంట్గా అత్తయ్య మావయ్య కూడా చనిపోయారు. మా మామయ్య వాళ్ళ అమ్మాయి మా ఊర్లో ఒంటరిగా ఉండడం ఎందుకు అని ఇక్కడికి తీసుకొచ్చాను. తను బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది. నీ పర్సనల్ పోస్ట్కి ఆ క్వాలిఫికేషన్ సరిపోతుంది కదా. తనకు ఆ జాబ్ ఇవ్వచ్చు కదా. పైగా తను నువ్వు పూర్తిగా నమ్మచ్చు, ఎందుకంటే తను నా మరదలు. ఆ మాటకి జై నవ్వుతాడు. మరదలంటే ఏదేదో ఊహించుకోకు. నువ్వు రమ్మిని ఎలా చూస్తావో నేను తనని కూడా అలాగే చూస్తాను అని సింపుల్గా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఒక్క మాటలో చెప్తాడు శేఖర్. శేఖర్, చాలాసార్లు నీకు హెల్ప్ చేస్తా అని అడిగాను, ఎప్పుడు వద్దు అని చెప్పావు. ఇప్పుడు నీ అంతట నువ్వే అడుగుతున్నావు, కాదని ఎలా అంటాను? తనని రేపు ఆఫీస్కి తీసుకురా అంటాడు జై. జై, నువ్వు నాకు హెల్ప్ చేస్తావని నాకు తెలుసు, అందుకే తనని నాతో పాటు తీసుకొచ్చాను. బయట వెయిట్ చేస్తుంది, తీసుకొస్తానని చెప్పి వెళ్ళి 2 నిమిషాల్లో తనని తీసుకొస్తాడు. జై, తను అంజు తను నా ఫ్రెండ్ జై. నువ్వు వర్క్ చేయాల్సింది ఇక్కడే. నీకేం భయం లేదు, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు సిన్సియర్గా వర్క్ చేస్తే చాలు, అంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు. నమస్తే. నా సర్టిఫికెట్స్ అని ఒక ఫైల్ ఇస్తుంది అంజు. జై ఆ ఫైల్ తీసుకొని జస్ట్ ఫార్మాలిటీగా చెక్ చేస్తాడు. ఓకే అంజు, రేపు మార్నింగ్ వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. వద్దు సార్, నేను ఇవ్వాలే, ఇప్పుడే జాయిన్ అవుతాను అంటుంది. ఓకే, నీ ఇష్టం అని స్టాఫ్లో ఒకళ్ళని పిలిచి, ఈ అమ్మాయి పేరు అంజు, నా పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అయింది. ఏం చేయాలో ఒక వారం రోజులు మీరు చెప్తూ ఉండండి అంటాడు జై. వాళ్లతో కలిసి అంజు బయటికి వెళ్తుంది. థ్యాంక్ యూ జై. మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? అవును, నువ్వు ఈ గెటప్లో వచ్చావు కదా, ఎవరు నిన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతాడు జై. హలో జై, ఇక్కడికి వచ్చాక నేను మామూలుగా వచ్చాను. లోపలికి వచ్చేటప్పుడు ఫేస్ కనిపించకుండా కర్చీఫ్ కట్టుకున్నాను. సో ఎవరికో తెలియదు. ఓకే బాయ్ అని చెప్పి అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు శేఖర్. జై ఇంట్లోకి వెళ్ళేసరికి దక్ష ఫ్లవర్ వాజ్లో పువ్వులు మారుస్తూ ఉంటుంది. ఉదయం తనతో సీరియస్గా మాట్లాడడం గుర్తొచ్చి మేడం గారి కోపం తగ్గిందో లేదో. దక్ష, కొంచెం కాఫీ ఇస్తావా? జై వైపు చూసి మళ్ళీ తన వర్క్లో పడిపోతుంది. పద్మ, సార్కి కాఫీ అంట తెచ్చివ్వు అంటుంది. 5 నిమిషాల్లో కాఫీ తెచ్చిస్తుంది పద్దు. నిజానికి అక్కడ పని అయిపోయింది, కానీ ఆ ఫ్లవర్ వాజ్ అవసరం లేకపోయినా సర్దుకునే ఉంటుంది దక్ష. దక్ష డియర్, ఇంట్లో ఎవరూ లేరా? నేను కనిపిస్తున్నాను కదా, మళ్ళీ ఎవరు లేరా అని అడుగుతారేంటి అంటుంది కొంచెం చిరాకు నటిస్తూనే. అదే, నువ్వు కాకుండా ఇంకెవరూ లేరా? వంట మనిషి పద్మ కూడా ఉంది. ఏదైనా పనుంటే ఉంటే అడగండి, చేసి పెడుతుంది
అది కాదురా, మీ ఇద్దరు కాకుండా ఇంకెవరూ లేరా ఇంట్లో? తమరున్నారు కదా సార్ అంటుంది. హే ఆపు, ఇందాకటి నుండి చూస్తున్నాను. ఏంటి ఇంకొకలాగా మాట్లాడుతున్నావు? నేను బాగానే మాట్లాడాను. మాట్లాడి మాట్లాడి అలసిపోయావు కదా. ఈ కాఫీ నువ్వే తాగు. ఇంకెక్కువ ఎనర్జీ వచ్చి కాసేపు ఎక్కువసేపు నాతో గొడవ పడచ్చు అని పద్మ తెచ్చిన కాఫీని చేతిలో పెట్టి ఫాస్ట్గా మెట్లెక్కి పైకి వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత కాఫీ కప్పుతో పైకి వెళ్తుంది దక్ష. శ్రీవారు కాఫీ అని చెప్పకుండా బెడ్ పక్కన ఉన్న టీపై మీద పెడుతుంది. అది చూసి జై బెడ్ మీద నుంచి లేచి, ఏమైంది? మాట్లాడకుండా ఉంటున్నావు? నేను మాట్లాడితే మీకు నచ్చట్లేదు కదా. ఇంకా అదే పట్టుకొని ఫీల్ అవుతున్నావా? అప్పుడే ఏదో కోపంలో అలా చేశాను. దానికి ఇంత కోపమా? ఏదో ఒకటి మాట్లాడవే. నువ్వు ఇలా ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది అంటూ తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. మీరే కదా నిన్న మాట్లాడడానికి వస్తే బెడ్ మీదకు తోసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మాట్లాడితే అలాగే చేస్తారేమో అని సైలెంట్గా ఉన్నాను అంటుంది దక్ష. ఏంటి సెటర్లు వేస్తున్నావా? రామరామ, ఇప్పుడు నేనేమన్నాను? ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను తలుచుకోవాలి కానీ ఎవరినో తలుచుకుంటావేంటి? ఆ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకున్నాను స్వామి. మిమ్మల్ని కాక ఇంకెవరిని తలుచుకుంటాను? కానీ మీరు మాత్రం మీ కోపాన్ని మొత్తం తెచ్చి నా మీద చూపిస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు. దక్ష డియర్, కోపాన్ని మాత్రమే కాదు ప్రేమను కూడా చూపిస్తున్నాను, కానీ అది నా దక్ష డియర్కి ఎప్పటికీ అర్థం కాదు అంటూ తన మెడవంపుల్లో ముద్దు పెట్టుకుంటాడు. వీటికి ఏం తక్కువ లేదు అంటూ జైని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది దక్ష. ఇలాంటివి తక్కువైతే నా వైఫ్ ఊరుకోదు అంటాడు. నీకు సిగ్గు లేదు అని జై గుండెల మీద కొడుతుంది. అమ్మయ్య, మేడం గారికి కోపం పోయింది అంటే మెల్లిగా తన పెదవులు అందుకొని తనని ఇంకా కూల్ చేస్తాడు జై. జైని దూరంగా జరిపి, కాఫీ తాగొచ్చు కదా, చల్లరిపోతుంది. ఆ కాఫీ కన్నా స్వీట్ ఇంకా బాగుంది అంటూ మళ్ళీ తన ముద్దును కొనసాగిస్తాడు. మొదట గింజుకున్నా బెట్టు వేసినా కానీ తర్వాత జై ఇచ్చి తీయటి ముద్దు ఆస్వాదిస్తుంది దక్ష. కీర్తన రోహిత్ ఒక చోట కలుస్తారు. ఏమైంది? హ్యాపీగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాను. రిసెప్షన్ గురించి మాట్లాడాను, కానీ ముసలోడు అడ్డుపడుతున్నాడు. అసలు వాడి ప్రాబ్లం ఏంటి అంటే, మేము ఎగ్జాంపుల్గా ఆది వాళ్ళని చూపించాం. ఆయన కూడా వాళ్ళని చూపించి వాళ్ళకి రిసెప్షన్ జరగలేదు కదా, నీకెందుకు అన్నాడు. వెరీ గుడ్. ముసలోడు గట్టి పాయింట్లు బాగానే పట్టుకుంటున్నాడు. ఎంతైనా బెస్ట్ బిజినెస్ మ్యాన్ కదా. ఓకే, ఇక నువ్వు కూడా రిసెప్షన్ గురించి మాట్లాడకు. ఇంట్లో అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ముసలోడు చెప్పిన దానికి ఒక్కళ్ళు కూడా ఎదురు మాట్లాడట్లేదు. ఆయన చెప్పిందే ఇంట్లో అందరూ చేస్తున్నారు. ఒక శిలా శాసనంలా ఉంది. అలా అయితే ఆయన మాటకి ఎదురు చెప్పేలాగా లడ్డు నువ్వే ప్రిపేర్ చేయి. ముసలోడు ఏం చెప్పినా లడ్డు వినకూడదు. నీ మాయ మాటలతో లడ్డూని బాగా మోసం చేసావు కదా, ఇప్పుడు కూడా అలాగే చెయ్యి. కీర్తన ఆలోచిస్తూ ఉంటుంది. ట్రై చేస్తాను సార్. దక్ష జై ఏమీ అనలేదా? జై గారు కొంచెం కోప్పడ్డారు, కానీ అసలు దక్ష ఏం మాట్లాడలేదు. దక్ష ఏం మాట్లాడకపోవడం ఏంటి? ఎందుకైనా మంచిది. తన మీద ఒక కన్నేసించు. లడ్డూని మాత్రం నీ గ్రిప్లో నుంచి అస్సలు బయటపడకూడదు. వాడు కొంచెం ఇన్నోసెంట్. ఇక నుంచి నువ్వు చెప్పినట్టు ఆడేలాగా చెయ్యి. ఓకే సార్. ఇలా ప్రతిసారి మనం కలవడం మంచిది కాదు. అక్కడ ఏం జరిగినా నాకు ఫోన్లో చెప్తూ ఉండు. తన దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్తాడు. అలాగే సార్. ఇక నువ్వు వెళ్ళిపో అంటాడు రోహిత్. కీర్తన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జై రెడీగా ఉండు. ఇక నీ ఫ్యామిలీలో నీ ప్రమేయం లేకుండానే అన్నీ జరుగుతాయి. నీ కంట్రోల్లో ఏమీ ఉండదు. అంతా నా కంట్రోల్లోకి వస్తుంది. వెయిట్ చేస్తూ ఉంటాన్రా ఈ పతనం కోసం అని కసిగా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు రోహిత్. గుడ్ మార్నింగ్ డియర్. ఏంటి మీరు ఇంత బద్ధకంగా ఉన్నారు? తొందరగా లేచి రెడీ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటుంది. రాత్రి బాగా అలసిపోయాన్రా, అందుకని ఇంకొంచెం సేపు పడుకుంటాను. మీకు ఎప్పుడు ఇదే గొడవ. చాలా లేట్ అవుతుంది, వెళ్ళండి. నాకు మళ్ళీ ఏదైనా ఇవ్వు, అప్పుడు వెళ్తాను అంటూ చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అలాంటివి ఏమీ కుదరదు అని సున్నితంగా వదిలించుకొని పక్కకు జరుగుతుంది. ఒక్క ముద్దిస్తే ఎనర్జీ వస్తుంది కదా. ఎనర్జీ కావాలంటే పాలలో బూస్ట్ వేసుకొని తాగండి. అలా తాగితే చాలా ఎనర్జీ వస్తుందని ద గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు చెప్పారు. కావాలంటే వేసి తీసుకొస్తాను.
నాకు అవన్నీ అవసరం లేదు. నా దక్ష డియర్ ఒక్క ముద్దిస్తే ఎనర్జీ వస్తుంది. ఇలా అయితే నీతో నా వల్ల కాదు స్వామి. ముందు తమరు దయచేయండి అని బలవంతంగా బాత్రూంలోకి తోస్తుంది. వాష్రూంలో నుంచి వెనక్కి చూసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయినా నాది నాకు ఇవ్వాల్సింది అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు. రోజుకి మీ అల్లరి ఎక్కువైపోతుంది అని ముద్దుగా విసుక్కుంటూ జైకి కావలసినవన్నీ అక్కడ సర్దుతుంది. అన్నీ పెట్టానా లేదా అని చూసి రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటే వెనక నుంచి గట్టిగా పట్టుకుంటాడు జై. తన నడుం చుట్టూ చేతులు వేసి మెల్లిగా ఏంటి శ్రీవారు ఇది, ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది అని తనను కూర్చోపెట్టి తల తుడుస్తుంది. జై తనని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు. ఏమైంది ఇవాళ మీకు? రెడీ అవ్వరా? నాకు ఇలాగే బాగుంది అని తన మెడవంపుల్లో తలదాచుకున్నాడు. దక్ష కూడా జై చేసే పనులు ఎంజాయ్ చేస్తూ ఆ క్షణాలని ఇంకా మధురంగా మర్చుకుంటున్నారు. బేబీ అని మత్తుగా పిలుస్తుంది కీర్తన. ఏంట్రా ఏమైంది అని అడుగుతాడు లడ్డు. నిన్న మా ఫ్రెండ్ని కలిశాను. ఏం లేదు, నాకు నీతో పెళ్ళయిందని చెప్పాను. తను అస్సలు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? మనం ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పొచ్చు కదా. ఎలా నమ్ముతుంది లడ్డు? ద గ్రేట్ శ్రీనివాసరావు గారి మనవణ్ణి పెళ్లి చేసుకున్నాను. ఒక మంచి షార్ట్ ఫిలిం డైరెక్టర్ నా భర్త. అంత పెద్ద గొప్ప ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళి కనీసం మెడలో ఒక బంగారపు మంగళసూత్రం కూడా లేదా అని ఎగతాళి చేసింది. అందరి ముందు నా తల కొట్టేసినట్టుగా అయింది తెలుసా అని తెగ బాధపడిపోతూ చెప్తుంది కీర్తన. ఇప్పుడేంటి, నీ మెడలో పసుపు తాడు కాకుండా గోల్డ్ చైన్ కావాలి అంతే కదా అంటాడు. చీచి, నాకేం వద్దు లడ్డు. నువ్వు ప్రేమతో కట్టిన పసుపు తాడు నేను 7 వారాల నగలు అనుకుంటాను, కానీ అలా అడుగుతానా? నా గురించి నీకు తెలీదా బేబీ అంటూ లడ్డూని అల్లుకుపోతుంది కీర్తన. నాకు తెలుసు కీర్తన, నేనంటే నీకు ఎంత ప్రేమో. తొందరలోనే మీకు అన్నీ చేయించమని తాతగారిని అడుగుతాను. తాతగారు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు లడ్డు? నిన్న రిసెప్షన్కి కూడా ఒప్పుకోలేదు కదా. మళ్ళీ మీరు అడగడం, తాతగారు కాదు అనడం ఎందుకు? నువ్వు కట్టిన పసుపు తాడు నాకు చాలు అని దాన్ని బయటకు తీసి కళ్ళకద్దుకొని, దీంతో పాటు నువ్వు కూడా చాలు, ఇంకేమీ వద్దు, తాతగారిని అడగద్దు అంటుంది కీర్తన. తాతగారిని ఎలా అడగాలో నాకు తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటాను అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తాడు. వద్దు లడ్డు, ఈ విషయంలో మళ్ళీ మీకు మీ తాతగారికి గొడవలు జరగడం నేను తట్టుకోలేను. గొడవేమీ లేకుండా నేను మేనేజ్ చేస్తాను కదా అంటాడు. వెంటనే ఏదో ఫోన్ మాటలు రావడంతో మాట్లాడుతూ బయటకు వెళ్తాడు లడ్డు. నువ్వు మేనేజ్ చేయ లడ్డు అని బయటకు వెళ్తున్న లడ్డు వైపు చూసి నవ్వుకుంటుంది కీర్తన. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందరూ హాల్లోకి వస్తారు. బ్రేక్ఫాస్ట్ చేయడం పూర్తవుతుంది. తాతయ్య, 1 నిమిషం ఉండరా, మీ అందరూ వెనక్కి వెళ్ళండి అని అబ్బాయిలందరినీ పంపించి అమ్మాయిలందరినీ ముందుకు పిలుస్తాడు శ్రీనివాసరావు గారు. రమ్య, ఐశ్వర్య, సౌమ్య మాత్రమే ముందుకు వెళ్తారు. వాళ్లతో పాటు కీర్తన వెళ్తుంటే లడ్డు ఆపుతాడు. మీ ముగ్గురు అమ్మాయిలు కదా, మీరండి అంటారు తాతగారు. దక్ష, శ్రేష్ఠ, కీర్తన కూడా ముందుకొచ్చి ఏంటి తాతయ్య అని అడుగుతారు. ఇంట్లో మీ అందరికి ఏదైనా కొని చాలా రోజులైంది, అందుకే తలా ఒక 25 లక్షలు ఇస్తున్నాను, మీకు ఇష్టమైనవి కొనుక్కోండి. తాతయ్య, ఇప్పుడు మేమేమి చేసుకుంటాం, మా పెళ్ళెప్పుడు కొనివ్వండి అని సౌమ్య, ఐశ్వర్య, రమ్య ముగ్గురు ఆ చెక్ వాళ్ళ తాతగారు చేతికిస్తారు. అది నా మనవరాళ్ళంటే అని గొప్పగా అంటాడు. వీళ్ళ ముగ్గురికి ఇవ్వగానే ఇంత తక్కువ అమౌంట్తో ఏం బంగారం వస్తుంది అని మొహం మార్చుకుంటుంది కీర్తన. తాతయ్య, నాకు పెళ్ళినప్పుడు కొన్నది ఇంతవరకు. అన్నీ నాకేమైనా కావాలంటే మీ మనవడు మా శ్రీవారైన జై కొనిస్తారు. వేసుకోలేదు, ఇంటి ఆడపిల్లలు తీసుకోలేదు, మా అక్క కూడా తీసుకోలేదు. నేను తీసుకుంటే అసహ్యంగా ఉంటుంది అనుకుని శ్రేష్ఠ కూడా ముందుకొచ్చి ఇది నాకు వద్దు అని తిరిగి తాతగారికి ఇస్తుంది. తాతయ్య, నాకు కూడా వద్దు, తీసుకో శ్రేష్ఠ, ఎన్ని రోజులు ఇలా పసుపు తాడుతూ ఉంటారు, ఏదైనా బంగారం కొనుక్కో, నీకు నచ్చింది కొనుక్కో అని తిరిగి తన చేతికిస్తారు తాతగారు. నాకేమైనా కావాలంటే ఏం చెప్తుందా అని అందరూ తన వైపు చూస్తూ ఉంటారు. ఇక ఆది అయితే ఒళ్ళంతా చెవులు చేసుకొని మరీ వింటూ ఉంటాడు తన గురించి ఏం చెప్తుందా అని.
నాకేమైనా కావాలంటే మీ మనవడు కొనిస్తాడు అంటుంది శ్రేష్ఠ. నీకేమైనా కావాలంటే లడ్డు కానీ జై కానీ కొంటే బాగోదు కదమ్మా అంటారు. ఆ మాటకి దక్ష నవ్వుతుంది. వాళ్ళు కాదు తాతయ్య, ఇంకొక మనవడున్నాడు, తను కొనిస్తాడు అంటుంది కొంచెం విసుగ్గా. దొంగమోహంది, నా హస్బెండ్ అని చెప్పొచ్చు కదా అని గుర్రుగా చూస్తుంటాడు ఆది. రాఖీని అడుగుతావా అంటారు తాతగారు. అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకుని అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. నేను కొనిస్తాను అని రాఖీ ముందుకొస్తుంటే దక్ష చేపట్టుకొని ఆపుతుంది. సైలెంట్గా ఉండు అని సైగ చేస్తుంది. రాఖీ అర్థం చేసుకుని సైలెంట్గా ఉంటాడు. అబ్బా తాతగారు, నాకేమైనా కావాలంటే మా ఆయన కొనిస్తాడు అని ఆవేశంలో ఆదిని మా ఆయన అని చెప్పేస్తుంది. ఓహో, నీ ఇష్టం లేని మొగుడు గురించి చెప్తున్నావా? ముసలాన్ని అయిపోయాను కదమ్మా, అన్నీ గుర్తుండి చావట్లేదు. అది నిజమేలే. నీ మొగుడు నీ ఇష్టం, ఏం కావాలంటే అది కొనుక్కోండి, మధ్యలో నాకెందుకు అంటారు తాతగారు. శ్రేష్ఠ ఆది ఒకరినొకరు చూసుకుంటారు. తాతగారు, మరి 25 లక్షలకి ఏమొస్తుంది? ఇంకొంచెం ఏదైనా ఇవ్వగలరా అని డైరెక్ట్గా అడుగుతుంది కీర్తన. ఆ మాటకు అక్కడే ఉన్న అందరూ ఆశ్చర్యపోతారు. చూడమ్మా, నాకు అందరూ సమానమే. నా సొంత మనవరాళ్ళకి ఎంత ఇస్తున్నానో బయట నుండి ఇంట్లోకి వచ్చిన మీకు కూడా అంతే ఇచ్చాను. అందరినీ కాదని నీ ఒక్కదానికి ఎక్కువ ఇవ్వడం కుదరదు. నేను ఇవ్వాలి అనుకుంది సంతోషంతో నేను ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మీ మొగుళ్ళని అడగండి. ఎందుకంటే అందరూ బాగానే సంపాదిస్తున్నారు. మీకేం కావాలన్నా వాళ్లే కొనిస్తారు. ఇది నా ముచ్చట కోసం నేను ఇస్తున్నాను అంతే. ఇలా సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు, అందుకని ఇచ్చాను. నీకు కావాలంటే తీసుకో, వద్దు అనుకుంటే మిగతా వాళ్ళు నాకు ఇచ్చినట్టే నువ్వు కూడా ఇవ్వచ్చు అని చేయి చాపుతాడు శ్రీనివాసరావు గారు. సరేలే, దీంతో అడ్జస్ట్ అవుతాను అని తీసుకొని లోపలికి వెళ్తుంది కీర్తన. చి, బంగారం కొనుక్కోవాలి, 2 కోట్లు అడుగుదాం అనుకుంటే ముష్టి 25 లక్షలు చేతిలో పెట్టాడు. ఆ 2 కోట్లు ఎలాగో ఇవ్వనంటున్నాడు. అప్పుడు లడ్డు తగులుకున్నాడు. గొడవ అవుతుంది అనుకుంటే ఈ ముసలాడు ముందే 25 లక్షలు ఇచ్చి నేను మాట్లాడకుండా నా నోరు మూయించాడు. ఈ ముసలోడు మామూలోడు కాదు, ప్రతిదానికి అడ్డు తగులుతూ ఉన్నాడు. కీర్తన హ్యాపీనా అనుకుంటూ లోపలికి వచ్చాడు లడ్డు. రాణి నవ్వుని బలవంతంగా తెచ్చుకొని ఒక పిచ్చి నవ్వు నవ్వుతుంది కీర్తన. చూసావా, మా తాతగారు ఎంత మంచివారో. మనమే అడుగుదాం అనుకున్నాం, కానీ ఆ అవసరం లేకుండానే తాతగారు తనే 25 లక్షలు ఇచ్చారు. నీకు కావలసింది కొనుక్కో అంటాడు లడ్డు. ముష్టి 25 లక్షలు ఇచ్చి 25 కోట్లు లాగి బిల్డప్ ఏంటో అనుకొని, అవును లడ్డు, ఇది మహాప్రసాదం. తాతగారు ఇచ్చిన డబ్బుతో తప్పకుండా కొనుక్కుంటాను. కాకపోతే నువ్వు కూడా నాతో రావాలి అంటుంది. ఓకే, ఇద్దరం వెళ్దాం, దానికేముంది అని ఎప్పటికప్పుడు షాపింగ్కి బయలుదేరుతారు. శ్రేష్ఠ, నీకు కావాల్సింది కొనిస్తాను అంటాడు ఆది. అందరూ అక్కడే ఉండడంతో రాను అని చెప్పలేక, కోపంగా ఉండలేక, తర్వాత చూద్దాంలే, ఇప్పుడొద్దు అంటుంది. శ్రేష్ఠ, ఇంకా తర్వాత ఏంటి? ముందు షాపింగ్కి వెళ్ళి నీకు నచ్చిన చైన్ కొనుక్కో, మంగళసూత్రాలు మార్చుదాం. ఇంకెక్కువ రోజులు అలా ఉండకూడదు. మీ ఇద్దరు ముందు బయలుదేరండి అంటారు వర్ధిని గారు. శ్రేష్ఠకి వెళ్ళాలని ఉండదు, కానీ ఇప్పుడే అందరి ముందు నాకు కావాల్సింది నా హస్బెండ్ కొనిస్తాడు అని చెప్పింది. వెళ్ళకపోతే తల ఒకటి పీకుతారని భయం వేసి ఆది వెనకాలే వెళ్తుంది శ్రేష్ఠ. శ్రేష్ఠ వెళ్ళడం చూసి వర్ధిని గారు దక్ష నవ్వుకుంటారు. అందరూ ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతారు. కార్ తీసుకొని ఆది శ్రేష్ఠకి ఎక్కాలి అనిపించదు, కానీ అప్పుడే రాఖీ బయటకు వస్తాడు. బాయ్ రా, ఎంజాయ్ అని ఆదికి చెప్తాడు రాఖీ. నా బొంద ఎంజాయ్, మీ చెల్లి కారెక్కితే చాలు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. శ్రేష్ఠ, చూస్తావేంటి, ఎక్కు అని డోర్ తీసి మరీ కారెక్కిస్తాడు రాఖీ. ఇద్దరికి బాయ్ చెప్పి రాఖీ వెళ్ళిపోతాడు. ఆది సైలెంట్గా ఉంటాడు. కార్ స్టార్ట్ చేయొచ్చుగా అంటుంది. కార్లో తీసుకువెళ్ళడం ముఖ్యం కాదు, సేఫ్టీ కూడా చూసుకోవాలి అని సీట్ బెల్ట్ వైపు చూపిస్తాడు. బెల్ట్ తీసి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ శ్రేష్ఠ కుదరట్లేదు. చైన్ తీసేయి అని చెప్పి తనే సీట్ బెల్ట్ పెడతాడు. వెంటనే స్టార్ట్ చేస్తాడు. చెప్పు, ఏ షాప్కి వెళ్దాం అని అడుగుతాడు. నీ ఇష్టం అంటుంది. అయితే మెన్స్ వేర్కి వెళ్దామా అంటాడు. చురుగ్గా చూస్తుంది శ్రేష్ఠ. నీకు నచ్చిన షాప్ పేరు చెప్తే అక్కడ తీసుకెళ్తాను కదా. గోల్డ్ గురించి నాకు అంతగా తెలీదు, ఆ షాప్ దగ్గరికి పోనివ్వు, నాకు కావాల్సింది నేను కొనుక్కుంటాను అంటుంది. అలాగే
కొంచెం సేపటికి ఇద్దరు షాప్ దగ్గర కార్ దిగి లోపలికి వెళ్తారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.